ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ నిప్పులు పోస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భారత్ను దెబ్బతీయాలని చూస్తే పాక్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. పహల్గాం ఉగ్ర దాడికి నిరసనగా హైదరాబాద్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. దేశ అభివృద్ధిని చూడలేకని పాక్ భారత్ని దొంగ దెబ్బ తీస్తుందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఇజ్రాయెల్ తరహాలో పాక్కి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో వెళ్ళినటువంటి పర్యాటకులపైన పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి విచక్షణ రహితంగా ఒక వర్గం వారిని మతం పేరుతో విభజించి వాళ్ళని విడదీసి మరి ఒక వర్గం వారిపైనే ఉగ్రవాదులు దాడి చేయడం ఏదైతున్నదో ఇది పూర్తిగా ఈరోజు ప్రపంచమంతా ఖండిస్తూ ఉంది. సభ్య సమాజం అంతా కూడా ఈరోజు ఖండిస్తూ ఉన్నది. ఈరోజు భారతదేశంలో 370 ఆర్టికల్ తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎన్నో రకాల అభివృద్ధి జరుగుతూ ఉంది. 30 సంవత్సరాల తర్వాత ఈరోజు పర్యాటకులు కూడా వెళ్ళే విధంగా అక్కడ మంచి వాతావరణం ఏర్పడింది. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతా ఉన్నాయి. అన్ని రకాలుగా జనజీవనం సంతోషంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మళ్ళీ ఈరోజు పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లో నిప్పులు పోసే విధంగా అమాయకులైనటువంటి పర్యాటకులను ఈరోజు విచక్షణ రహితంగా కాల్చంపడం ఏదైతున్నదో ఈరోజు మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. ఈ రకమైనటువంటి ఉగ్రవాద చర్యల ద్వారా పాకిస్తాన్ భారతదేశాన్ని భయపెట్టాలనుకుంటే పాకిస్తాన్ భారతదేశాన్ని దెబ్బతీయాలనుకుంటే అది వాళ్ళ పొరపాటు. ఇప్పటికే పాకిస్తాన్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ దేశాల ముందు చిప్ప పట్టుకొని భిక్షమెత్తుకునే పరిస్థితి వచ్చినప్పుడు కూడా సిగ్గు లేకుండా ఈరోజు భారతదేశం మీద దాడి చేయడము, భారతదేశ పర్యాటకులను హతమార్చడం ఏదైతున్నదో చాలా సిగ్గుమాలినటువంటి చర్య. దీనిని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా బాధిత కుటుంబాలకు ఆదుకుంటాము. ఎవరైతే దోషులుగా ఉన్నారో, ఎవరైతే టెర్రరిస్టులు అమాయకులైనటువంటి భారత పర్యాటకుల మీద దాడి చేశారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలే సమస్య లేదు. ఖచ్చితంగా వాళ్ళపైన చర్య తీసుకునే విధంగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నిన్న నిజంగా అమాయక పర్యాటకులు లక్షల సంఖ్యలో ఇవాళ కాశ్మీర్ యొక్క ఆ సుందరమైన ప్రాంతాన్ని ఆస్వాదించడానికి కుటుంబాలు తరలి వెళ్తూ ఉంటే సహించలేకపోతున్నది పాకిస్తాన్. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి భారత ప్రజలు ఇవాళ గుర్తించి ఆ రకంగా కాశ్మీర్ ఒక పర్యాటక కేంద్రంగానే కాకుండా కాశ్మీర్ యొక్క సంస్కృతిని కాపాడే రీతిలో మోదీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అభివృద్ధి దాన్ని సహించలేక దొంగ దెబ్బ తీసినటువంటి ఈ పాకిస్తాన్ను సభ్య సమాజము మొత్తం దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు వారు ఖండిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకొని ఈ ఉగ్రవాద చర్యలకు వారు కనుక స్వస్తి పలకపోయినట్టయితే మరి ఈరోజు ప్రపంచంలోనే పాకిస్తాన్ను ఒక ఉగ్రవాద దేశంగా ప్రకటించే రోజులు వస్తాయని చెప్పి కూడా హెచ్చరిస్తూ మరి ఆ దోషులు ఎవరైతున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని, వారిని ఖచ్చితంగా ఏరివేయాలని, ఈ దేశం నుంచి ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని కూడా వెకిలివేయాలని చెప్పి కూడా ఇవాళ ప్రజలు భావిస్తున్నారు. భారతదేశం ఐక్యత మీద, కశ్మీర్ అభివృద్ధి మీద, మన హిందూ యాత్రికుల మీద, తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి, కేరళ నుంచి, యావత్ భారతదేశం నుంచి హిందూ టూరిస్ట్ అక్కడ పోతే వాళ్ళ మీద జరిగిన దాడి యాదికుందో లేదో, ఇజ్రాయెల్ టూరిస్ట్ మీద దాడి జరిగితే హమాస్ వాళ్ళు వాళ్ళ మీద పడితే పరిణామాలు అనుభవిస్తున్నారు. దేశంలో ఉన్న ప్రతి దేశము మనకు సపోర్ట్ ఇస్తుంది. దీని పరిణామాలు చాలా సివియర్గా ఉంటాయి. మొన్ననే లక్ష్మణ్ గారు కూడా 30 మంది ఎంపీలతో అక్కడ పోయినరు. ఎంతోమంది టూరిస్ట్ చూసినాము. దాని లేకైనా ఎంత అభివృద్ధి అయింది, ట్యూలిప్ గార్డెన్ అయినా ఎంత అభివృద్ధి అయింది అందరు చూస్తున్నారు. ఇది సహించలేక దాడి చేసినారు. దీని పరిణామాలు చాలా సివియర్గా ఉంటాయని